ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ క్రైసిస్ ఏర్పడింది. కనీసం ఈ విషయంలోనైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ మినహాయింపిస్తుంది అనుకున్నారు. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా సరే, ఎలాంటి ప్రభుత్వ వైఫల్యం జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి కుట్ర కారణంగానే అది జరిగింది అని గత 2 ఏళ్లుగా ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ డీజిల్ పెట్రోల్ విషయంలో మాత్రం ఆ సాహసం చేయలేదు అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ వెళ్లారు, ఆయన ఇక్కడ కూడా లేరు. అయినా సరే రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ క్రైసిస్ ఏర్పడడం వెనుక వైసీపీ కుట్ర ఉందని ప్రచారం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ మీడియా. ఏపీలో పెట్రోల్ డీజిల్ క్రైసిస్ అన్నది కుట్రనా కొరత అంటూ జగన్మోహన్ రెడ్డి తమ్నైల్ పెట్టి మరి ఏబిఎన్ డిబేట్ నిర్వహించింది. వైసీపీ మధ్యలో అధికారులు ఉన్నారు, అందుకే ఈ క్రైసిస్ అని చెప్పేసి విశ్లేషకుల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లిస్తూ ఉన్నారు. ఇది ఊహాతీతం, పబ్లిక్ కూడా ఊహించి ఉండరు. ఇలాంటి అంశాన్ని కూడా ప్రతిపక్షం మీదకి నెట్టేసి తప్పించుకోవడానికి అధికార పార్టీ ట్రై చేస్తుంది అని ప్రజలు కూడా ఊహించి ఉండరు. అయితే దీని అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు కాదు, నేరుగా అమెరికా అధ్యక్షుడు ట్రంపే అంటూ తెలుగుదేశం పార్టీ అనుకూలమైన పేరున్న ఒక టీవీ ఛానల్ ఆరోపిస్తోంది. ట్రంప్ కారణంగానే ఏపీలో ఇలాంటి పరిస్థితి వచ్చింది, ట్రంప్ ఇప్పటికైనా మారాలి, ఇలా మారకపోవడం వల్లే అతని మీద కాల్పులు కూడా జరిగాయి. ట్రంప్ తేల్చుకోవాలనుకుంటే పక్కనే ఉన్న కిమ్ముతో తేల్చుకోవాలి, కానీ మామూలు దేశాలన్నీ ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం కరెక్ట్ కాదు, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి అని తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ ట్రంప్ కారణంగానే ఇదంతా జరిగి ఉంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండాలి. కానీ నేషనల్ మీడియా కథనాలు కూడా చూస్తే ఒక ఏపీలో మాత్రమే డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడింది అని కథనాలు వస్తూ ఉన్నాయి. ఒక ఏపీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటే దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని పత్రికలు రాస్తాయి, కానీ నేషనల్ మీడియా కవర్ చేస్తుందని ఒక ఏపీలోనే ఈ పరిస్థితి ఉందని ఎందుకంటారు? అంటే ఏపీలో ఏదో ఒక ప్రత్యేకమైన పరిస్థితి కారణంగానే ఈ క్రైసిస్ ఏర్పడింది, దీనికి ట్రంపో లేకుంటే ఇరాన్తో యుద్ధమో కారణం కాదు అన్నది ఇక్కడే క్లియర్ గా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారులతో ఒక సమీక్ష నిర్వహించారు. ఎట్టకేలకు 3 రోజుల తర్వాత 3 రోజుల నుండి పెట్రోల్ డీజిల్ క్రైసిస్ ఏర్పడుతోంది, కొరత ఏర్పడుతోందని వరుసగా పత్రికల్లో ప్రధానంగా కథనాలు వచ్చినప్పటికీ స్పందించని ముఖ్యమంత్రి గారు 3వ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమీక్ష నిర్వహించినప్పుడు అందరూ ఆశించారు, ఒక ముఖ్యమంత్రి హోదాలో నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాను, కేంద్ర పెట్రోలియం శాఖతో మాట్లాడతాను, వీలైతే పెట్రోల్ ని సప్లై చేసే కంపెనీలతో మాట్లాడతాను, వెంటనే ఏపీలో కొరత లేకుండా నేను చూస్తాను అని హామీ ఇస్తారు అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా సింపుల్ గా అధికారుల మీదకి నిందన నెట్టేశారు. 3 రోజులుగా కొరత ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారని అధికారుల పైన చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారని పత్రికల్లో రాశారు. 3 రోజుల నుండి అధికారులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తాను కూడా దీనికి బాధ్యత వహించాలి కదా, 3 రోజులుగా తాను కూడా ఏం చేశానన్న దానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మర్చిపోయారు? చంద్రబాబు నాయుడు గారికి రోజు ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయిలో ఒక సంక్షోభం ఏర్పడుతూ ఉంటే ఇంతకు మించి ఇంటెలిజెన్స్ కి మరో కీలకమైన అంశం కూడా ఉండదు. తొలి రోజే చంద్రబాబు నాయుడు గారిని అప్రమత్తం చేసి ఉండాలి. అలా చేయలేదు అంటే ఇంటెలిజెన్స్ ఇలాంటి ప్రజలకు సంబంధించిన కష్ట నష్టాలపైన కాకుండా అంటే రాజకీయ కోణంలో ఏమన్నా ఎక్కువ నిఘా పెడుతూ ఉన్నారా, వాటికి మొత్తం ఇంటెలిజెన్స్ ను వాడుతూ ఉన్నారా అన్న అభిప్రాయం ఇక్కడే ఏర్పడుతుంది. రోజు పత్రికల్లో వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు పత్రికలు కూడా చదవలేదా అంటే చంద్రబాబు నాయుడు గారికి క్రైసిస్ ఉంది అన్నది 3 రోజుల ముందే ఆయనకు తెలిసే ఉంటుంది. కానీ ఇంత అనుభవం ఉన్నప్పటికీ కూడా ఇది ఇలాగే కొనసాగితే ఎంత దూరం వెళ్తుంది అన్నది చంద్రబాబు నాయుడు గారు అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. తొలి రోజే పత్రికల్లోనో లేకుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినప్పుడే అప్రమత్తమై ఉంటే పరిస్థితి ఏకంగా సగానికి పైగా పెట్రోల్ బంకులు రాష్ట్రంలో మూసివేసే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అధికారులు 4500 పెట్రోల్ బంకుల్లో కేవలం 421 మాత్రమే మూతపడ్డాయని రివ్యూలో చెప్పారు. కానీ ఈనాడు పత్రికలోనే సగానికి పైగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి, నో స్టాక్ బోర్డులు పెట్టేశారని ఈనాడు పత్రిక రాసింది. సాక్షిలో లేదు సగం కాదు 70% పెట్రోల్ బంకులు క్లోజ్ అయ్యాయని రాశారు. పరిస్థితి అయితే తీవ్రంగానే ఉంది. 70% 50% అన్నది పక్కన పెడితే సగానికి పైగా పెట్రోల్ బంకులు క్లోజ్ అయ్యాయి. ఇంతవరకు పరిస్థితి వెళ్తూ ఉంటే రాష్ట్ర యంత్రాంగం ఏం చేస్తోంది? గత కొద్ది రోజులుగా పరిశీలన చేస్తే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, మంత్రులు వీళ్ళందరూ కూడా ప్రజలకు సంబంధించిన వ్యవహారాల మీద ఫోకస్ లో లేరు, ఇతర అంశాల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అన్న విమర్శ కూడా ఉంది. ఎందుకంటే 6 మంత్రులు సింగపూర్ లో పర్యటన చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది మంత్రులు రాజకీయ విమర్శలు చేయడానికి, వైసీపీ ఒక అరాచకమైన పార్టీగా చిత్రీకరించడానికి రోజు 4-5 రోజుల పాటు వరుసగా దస్తగిరి హత్య కేసు మీద ప్రెస్ మీట్లు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ చేయించుకొని మెడికల్ లీవ్ లో ఉన్నారు. నారా లోకేష్ గారు 10 రోజులుగా కనిపించలేదు, ఎక్కడున్నారో చెప్పండి అని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఏ చిన్న విమర్శ వచ్చినా సరే స్పందించే నారా లోకేష్ టీం నారా లోకేష్ గారు 10 రోజులుగా ఎక్కడున్నారని వైసీపీ ప్రశ్నిస్తుంటే మాత్రం సమాధానం లేదు. అంటే ఆయన అందుబాటులో లేరు అన్నది దీన్ని బట్టి అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్ది రోజులుగా చేస్తున్న రివ్యూలు కూడా ప్రజలకు ఏం కావాలి అన్న దాని మీద కంటే పార్లమెంట్ లో మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, టీఎంసీ లాంటి పార్టీలన్నీ తిరస్కరించాయి.
వాటిని ఏపీలో ఎండగట్టాలి. అందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిద్దాం, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలుపుదాం, అందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేద్దాం, వైసీపీని ఒక గొడ్డలి పార్టీగా ఎలా ప్రచారం చేయాలి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కోచింగ్ ఇచ్చే పనిలో చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమయ్యారు. దీనివల్లే పరిస్థితి ఇంత దూరం వెళ్ళిపోయింది. అప్రమత్తంగా ఉంటే ఈ పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. ఈ క్షణం వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు అన్న వార్త మాత్రం ఎక్కడా లేదు. చాలా సీనియర్ ముఖ్యమంత్రి, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే మాట్లాడితే ఈ సమస్యను సాల్వ్ చేయడం అన్నది పెద్ద కష్టమేం కాదు. పైగా ఒక ఏపీలోని క్రైసిస్ రావడం అన్నది ఒక అవమానకరమైన పరిస్థితి. దీన్ని అధిగమించాల్సిన చంద్రబాబు నాయుడు గారు నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాను అని మాత్రం ఒక మాట చెప్పడం లేదు. నో స్టాక్ బోర్డు ఉంటే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని అధికారులను, పెట్రోల్ బంకుల్ని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తున్నారు. అంటే ప్రాబ్లం ఒక చోట ఉంటే హెచ్చరికలు ఇంకో చోట చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అధికారులు ఏం చేయగలుగుతారు? దీనిలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, పెట్రోల్ కంపెనీలతో మాట్లాడి ఏపీకి సరిపడా పెట్రోల్, డీజిల్ సప్లై అయ్యేలాగా చూడాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. కానీ ఆ సాహసం ఎందుకో చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు నేను కరోనా సమయంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకోలాగా చేసేవాడిని అని గతంలో పదే అనేవాళ్ళు. కానీ ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారు? రైతులకు యూరియా ఇవ్వడంలో కూడా విఫలమైంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. రోజుల తరబడి, వారాల తరబడి రైతులను రోడ్డు మీద నిలబెట్టారు గతంలో ఎన్నడూ లేని విధంగా. అదే అనుకుంటే ఈ రోజు ఏకంగా పెట్రోల్, డీజిల్ కూడా ఏపీలో సప్లై చేయలేని స్థాయికి ప్రభుత్వం వెళ్ళిపోతోంది. అంటే ఇక కరోనా సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇక పరిస్థితి ఇంకో ఎలా ఉండేదో అని కూడా ప్రజలు పోల్చుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. బహుశా చంద్రబాబు నాయుడు గారు కరోనా సమయంలో ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా స్ప్రెడ్ అవుతుండడాన్ని కూడా వైసీపీ మీద నెట్టేసి వైసీపీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కోవిడ్ వాహకాలుగా మారి ఇంటింటికి తీసుకెళ్లి దాన్ని అంటిస్తూ ఉన్నారని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయించి ఉండేవారేమో తన మీడియా ద్వారా. 24 గంటల్లో మొత్తం పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తాను ఎన్డీఏలో కీలకమైన భాగస్వామిగా ఉన్నారు కాబట్టి 24 గంటల్లో ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు మరింత చెడ్డ పేరునైతే మూట కట్టుకుంటారు.